చూస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయమే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలపై ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పలు రికార్డ్స్ ను ఇప్పటికే ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఎప్పటి నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు చేయడం జరిగింది. ఎవరిని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా, అదేవిధంగా ఇంట్లో వ్యక్తులు బయటికి రాకుండా ఈ తనిఖీలు చేస్తున్నారు. టోటల్ గా మొత్తం 15 మంది సిబ్బంది ఏకకాలంలో ఈ దాడి చేయడం జరుగుతుంది. గతంలో అగ్రిగోల్డ్ ఆస్తులు సంబంధించి అక్రమంగా కోర్టులో నడుస్తున్నప్పటికీ జోగి రమేష్ తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి 42వ డివిజన్ పైటపాటి చైతన్య రెడ్డి కార్పొరేటర్ ఈమె కుటుంబ సభ్యులకు అమ్మనట్లుగా ఎవరైతే ఉన్నారో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు సంబంధించి సిఐడి అధికారులకైతే విచారణ చేయమని అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏసీపీ అధికారులు అయితే సోదాలు అయితే జరపమని చెప్పేసి ఏసీపీ అధికారులకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎవరిని ఫోన్లు లిఫ్ట్ చేయకుండా, అదేవిధంగా ఇంట్లో వ్యక్తులు బయటకు రాకుండా, బయట వ్యక్తులు ఇంట్లోకి వెళ్లకుండా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి వైసీపీ కార్పొరేటర్ విజయవాడ వైసీపీ 42వ డివిజన్ కార్పొరేటర్ పైడిపాటి చైతన్యారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించినట్టుగా పూర్తి స్థాయిలో అయితే ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఈ సోదాలు అయితే జరుగుతుంది. ఏదేమైనప్పుడు ఈ కేసు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపున ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పటికే జోగి రమేష్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు మీద రేపైతే విచారణ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.